నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. సతీష్ అందగాడు. మంచి జాబ్ ఉంది. కానీ తనకున్న చాదస్తం వల్ల వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి. చదువుకున్న అమ్మాయి వద్దు అని పక్కా పల్లెటూరి పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత పల్లెటూరి పిల్లతో సతీష్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో చూడండి. సతీష్కి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదు అని తల్లికి ఒకటే దిగులు. అలా అని సతీష్ ఏమీ అనాకారి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చాదస్తం పాలు కాస్త ఎక్కువ. ప్రతీది భూతద్దంలో పెట్టి చూసే గుణం. దానికి తోడు కొంచెం నోటి దూల కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ కుదరకుండా పోతున్నాయి. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూడమని సతీష్ తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు కానీ లేదు. ఈసారి సతీష్ కూడా కాస్త మెత్తబడ్డాడు. తల్లి మేనమామ సతీష్ని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో కాస్త దూరపు బంధుత్వం కావడం, తాను అనుకున్నట్లు పెద్దగా చదువు సంజా లేని పల్లెటూరు అమ్మాయి కావడంతో సతీష్ కూడా సరే అన్నాడు. సతీష్కి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని, చెత్తా చెదారం చదివి, పనికిరాని సీరియళ్లలో ఆడోళ్ల పెత్తనాలు చూసి పెళ్ళంటేనే భయం పట్టింది. అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఓ పల్లెటూరి పిల్ల, చదువురాని మొద్దును పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు సతీష్. సతీష్ తన తల్లి అలాగే మేనమామతో కలిసి పెళ్లి చూపులకి రావడం జరిగింది. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే సతీష్ ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ అంజలి. తెల్లని మేనిఛాయ, చక్కటి ముఖవర్చస్సు, పెద్ద జడ. ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా పుత్తడి బొమ్మల, అచ్చం పల్లె ముద్దబంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది అంజలి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. ఆ మాటతో సతీష్ తల్లి మేనమామ హడిలిపోయి అడిగేదేం లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే సతీష్ అడిగే తలతిక్క ప్రశ్నలకు ఈ సంబంధం కూడా జారిపోవడం ఖాయం అనే భయంతో. కానీ అప్పటిదాకా అణిగి మణిగి మౌనంగా ఉన్న సతీష్కి ఏదైనా అడగాలంటే అడగండి అన్న మాటలు వినపడగానే అసలు సతీష్ బయటికి వచ్చాడు. ఇంకంతే, ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకొని తల పట్టుకుంది. ఇప్పటి వరకు చూసిన పెళ్లి సంబంధాలన్నీ కూడా అంతా బాగుంది, సంబంధం కుదురుతుంది అనే సమయంలోనే సతీష్ మాట్లాడే చాదస్తానికి అమ్మాయి తరపు వాళ్ళు భయపడి సంబంధం వద్దు అనేవాళ్ళు. ఆ సంగతి గుర్తుకు వచ్చి సతీష్ తల్లికి భయంగా ఉంది. సతీష్ కాలు పసపసామని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక పట్టాన వినడే. పూనకం వచ్చిన వాడిలా సతీష్ గొంతు సవరించుకొని తన ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టాడు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకుంటూ సతీష్ని వారించబోయాడు సతీష్ మేనమామ. కానీ అవేమీ పట్టించుకోకుండా సతీష్ పెళ్లి కూతుర్ని ఇలా ప్రశ్నలు అడగడం జరిగింది. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు సతీష్ గంభీరంగా. అంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది అంజలి. తనకు అలాంటిదేమీ తెలియనట్టు. హమ్మయ్య అనుకొని గుడ్ అన్నాడు సతీష్. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు సతీష్. అదేంటబ్బా అన్నట్టు ముఖం పెట్టి ఎప్పుడూ వినలేదండి అంది అంజలి కళ్ళు టపటపా అలాడిస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం? దాన్ని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని సతీష్ ఆరాటం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్, అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది అంజలి. సతీష్కి మహదానందం వేసింది. పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు సతీష్. దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలి అన్నది సతీష్ ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి. అవి పళ్ళా కాయలా స్వీట్సా అంది అంజలి అయోమయంగా. సతీష్కి ఎగిరి గంతేయాలనిపించినా బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా?
లాగి లెంపకాయ కొట్టాలనిపించింది అంజలికి. కానీ అంతలోనే సర్దుకొని ఉన్నారండి. ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక ఖర్చుకుంది అంజలి సిగ్గుపడుతూ. సతీష్ తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబల్ ఓకే అన్నాడు సతీష్ ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అని సతీష్కి తెలియదుగా పాపం. ఈ మాట విన్న సతీష్ తల్లికి మేనమామకు పెద్దగా కేక వేసి ఎగిరి గంతేయాలనిపించింది. ఈ వయసులో అలా చేయటం ఏమీ బాగుండదనుకొని బంధువులతో కలిసి ముసిముసిగా నవ్వుకున్నారు సతీష్ను చూసి. మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి. సతీష్ పెళ్ళి అయిన సందర్భంలో తల్లి మొక్కులు చెల్లించుకోవాలని తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య, అందున కోరినా దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు సతీష్. పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభం అవుతుందని తెలియని పూర్ సతీష్. అంజలి అంజలి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నిల్చున్నాడు సతీష్. ఇదిగో వస్తున్నానండి అంటూ మెయిన్ డోర్ తీసి బయటికి వచ్చి బైకుకు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది అంజలి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయో లేవో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు సతీష్. అలాగేనండి అంది అంజలి సంచిని తీసుకుంటూ. బాత్రూమ్ పరిస్థితి చూసి చిర్రెత్తి సతీష్ కోపంగా అంజలి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ మొఖం చిట్లించాడు సతీష్. ఆ అరుపుకు పరుగున వచ్చిన అంజలి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ అంజలి చేయి పట్టి లాగి చూపించాడు సతీష్. ఒక్క నిమిషమండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్, టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది అంజలి. తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ. సతీష్ అది కాదండి, ఇది హార్పిక్, ఇది క్లీనర్, అవి నీళ్లు, ఇవి చాలా అని అడిగింది అంజలి. అవును అవే కావాల్సింది బాత్రూమ్ కడగడానికి, అలా గుడ్లు అప్పగించకుండా వెళ్ళి శుభ్రం చెయ్యి అన్నాడు సతీష్ కోపంగా. మరేనండి ఇది టీవీలో మగబ్బాయి వాడి చూపించాడు, అంటే ఇది మగవాళ్ళు చేసేదండి, పైగా వెంకటేష్ గారు కూడా మగాళ్లే ఈ పని చేయాలి అని చెప్పారు టీవీలో, మీరు చూశారుగా అంది అంజలి అమాయకంగా. ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నావన్నమాట, అందుకేనా హార్పిక్ తండి అని నొక్కి నొక్కి చెప్పింది. అమ్మ ఎంత గుండెలు తీసిన బంటివే అన్నాడు సతీష్ ఆవేశంగా. అయ్యో రామా నాకేం తెలుసండి, ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు మొహం పెట్టి అంజలి. చాలే ముందా ఏడుపు ఆపి తగలడు అన్నాడు సతీష్. త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కొడుతుందని పొద్దుటి నుండి నేను టాయిలెట్కే వెళ్ళలేదు. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు శుభ్రం చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది అంజలి కడుపు నొక్కుకుంటూ. భార్య మాటలకు ఒళ్ళు మండి ఉద్ధరించావులే అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు సతీష్. అలా చేసి చేయగానే అందులో దూరింది అంజలి. అమ్మయ్య, 1,00,000 రూపాయలు దొరికినట్లుందండి, ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది అంజలి. చాలే సంబడం, దీనికేమీ తక్కువ లేదు, ఇంతకు ఏమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు సతీష్. చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది అంజలి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి సతీష్కి. అబ్బా ఆకలి దంచేస్తుంది, ఏది త్వరగా పెట్టు అన్నాడు సతీష్. మరి నువ్వు తిన్నావా అన్నాడు సతీష్ అంజలితో. లేదండి, భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది, అందుకే తినలేదండి అంది అంజలి పతిభక్తితో పరవశిస్తూ. దట్స్ గుడ్, అలా ఉండాలి భార్య అంటే,
గుడ్ లక్ అంటూ ఏది పులిహోర అన్నాడు సతీష్. పులిహోర చూడగానే ఇదేంటే నీ ముఖం ఇలా తగలడింది, వెరైటీ వెరైటీ అన్నావుగా, ఏం తగలేసావే ఇందులో, వాంతి వచ్చేటట్టుంటే అన్నాడు సతీష్ కోపంగా. మరేనండి, నిమ్మకాయకు బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుంది అని వీల్ పౌడర్ కొద్దిగా, విమ్ము అదేనండి అంట్లకు రుద్దే సోపు కొద్దిగా వేశాను, పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను. ఇంకా మాట పూర్తి కాకుండానే నీ ముఖమే, నీ కడుపు మాడ, మనుషులను చంపడానికి పుట్టావటే, ఏదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుంది అని వెతికి వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేశావు కదే, నీలాంటి దద్దోజనాన్ని చేసుకున్నానే అంటూ పులిహోర కంచాన్ని విసిరికొట్టి ఒంటిపై ఉన్న గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ, ఒరే సతీష్, నీకు తగిన శాస్తి జరిగిందిరా, పల్లెటూరు అమ్మాయే కావాలి అని కోరుకున్నందుకు అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న తుండుగుడ్డ నెత్తిన వేసుకుంటూ కూర్చుండిపోయాడు బాధతో. ఇంకా నయం, ఉగాది పచ్చళ్ళలో మార్గో సబ్బుతో టీ పెట్టమంటే తబలా వాయించండి, వహతా జానండి అని, థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని, వామ్మో వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, అమ్మా అమ్మా అంటూ ఆయాసపడ్డాడు సతీష్. ఏమండి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నన్నేమన్నా ఇబ్బంది పెట్టారో జాగ్రత్త, నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో, జీవిత గారి బతుకు జట్కా బండికో, సుమలత గారి సంసారం ఒక చదరంగానుకో మిమ్మల్ని ఈడుస్తాను. అట్టే నా సంగతి తెలియదు మీకు, నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది, జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పళాన వెళ్ళిపోయింది అంజలి. ఇంతలో తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన సతీష్ తల్లి అక్కడ పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చికన్నా, ఏం జరిగిందిరా నాన్న అంది. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి ఒడిలో తలపెట్టి జరిగిందంతా చెప్పి బోరు బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు సతీష్. అమ్మా, నా జీవితం నాశనమైందే, ఆ చాదస్తపుది నాకెక్కడ దాపురించిందే, ఓ చదువు లేదు, సంజ లేదు, మచ్చుకైనా సంస్కారం కూడా లేదు, ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే, నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ బేరం అన్నాడు సతీష్. తల్లి చిరునవ్వు నవ్వి, ఓరి నా వెరి నాగన్నా, అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా నాయనా, నీకు గుణపాఠం నేర్పాలనే అంజలి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళాం చదువుకుంటే మాట విందని, సీరియళ్ళు చూస్తే చెడిపోతుంది అని, భర్తను లెక్క చేయదని, ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా, అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులన్నీ చెప్పి అంజలిని పెళ్ళికి ముందే ఒప్పించాం. నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పాంరా. అన్నీ తెలిసే అంజలి ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు అంజలి మహాలక్ష్మిరా, అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా, గ్రూప్ 2లో టాపర్ రా, అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరుదే కానీ తెలివి తక్కువది కాదురా. సీరియళ్ళు చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది సతీష్ అమ్మ నవ్వుతూ. గోడవారిగా నవ్వుతూ నిలబడిన అంజలిని చూసి సతీష్ ఆశ్చర్యపోయాడు. మెల్లిగా లేచి 2 అడుగులు వేసి అంజలికి దగ్గరగా వెళ్ళాడు సతీష్. ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ, నన్ను క్షమించండి అన్నది సతీష్తో అంజలి. సతీష్ భార్య గురించి తప్పుగా భావించినందుకు ఐఎమ్ సారీ అంజలి అన్నాడు సతీష్ ఆర్ద్రత నిండిన గొంతుకుతో. అమ్మాయి పల్లెటూరుదైనా పట్టణానిదైనా చదువుకున్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకున్నట్టు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే
తాగే వ్యసనపరులైన భర్తలను, రోజూ హింసించే, వేధించే దుర్మార్గులైన భర్తలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తపించే స్త్రీమూర్తులెందరో ఉన్నారండి ఈ లోకంలో. అందరూ మీరనుకున్నట్టు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి, చెడు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయండి. కానీ చెడుకు ప్రచారం ఎక్కువ. అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మర్చిపోతారు. మనుషుల నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది అంజలి సౌమ్యంగా తన భర్తతో. అవును అంజలి, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు, నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. సారీ అంజలి, వెరీ వెరీ సారీ అన్నాడు సతీష్ పశ్చాత్తాపం నిండిన హృదయంతో, అంజలిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ. తన తప్పును తెలుసుకున్నందుకు సంతోషించిన సతీష్ తల్లి, ఒరేయ్ ఆకలన్నావుగా, ఇదిగో నీకోసం అంజలి చేసి పక్కన పెట్టిన పులిహోర, ఇది తిందూరా అంది సతీష్ తల్లి అమ్మ చేతితో అంజలి చేసిన పులిహోర తింటూ. అబ్బా, ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు సతీష్. అదేరా, పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం అంటారు, అందుకే ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదైందిరా అంది అమ్మ వేళాకోళం చేస్తూ. ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్యా అంది అంజలి నవ్వుతూ. ఆ మాటలకు సతీష్ కూడా సంతోషంగా నవ్వుకున్నాడు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.